ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. జూన్ 3వ వారంలో 2026 సంవత్సరం 3వ వారంలో జూన్ నెలలో ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వార ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. చాలా మంచి శుభయోగాలే. దాదాపు ఈ వారంలో నెగిటివ్ ఉన్నటువంటి ఫలితాలు ఏం లేవు, అందరికీ మంచిగానే ఉంది. మేషరాశి వారికి అదృష్ట యోగము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యాపారపరంగా స్వదేశంలో విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, దర్శక నిర్మాతలకి నటులకి గొప్ప అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, తప్పకుండా వాహన యోగం, రావాల్సినటువంటి ధనము చేతికి అందడం, ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీర్చేసుకునే అవకాశాలు. ఇక విద్యా విషయంలో కూడా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు అనుకూలత, విద్యార్థి లాభం, ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థలోకి మారవచ్చు, లేదా కొత్త ప్రాజెక్టులో వెళ్ళవచ్చును. ప్రాజెక్టులో కూడా అనుకూలమైనటువంటి ఒక శుభ పరిణామాలు ఉంటాయి. దిగ్విజయవంతంగా పూర్తవడం, డైరెక్ట్ క్లయింట్తోనే మీకు సంబంధాలు మెరుగవడం, అలాంటిది కూడా మీకు మేషరాశి వారికి కనబడుతుంది. సంతాన యోగము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, అన్యోన్య దాంపత్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. విదేశాలు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, వీసా సౌలభ్యం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా ఈ వారంలో మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు కానీ, విదేశాల వెళ్ళే విషయంలో కానీ చాలా మంచి సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వృషభ రాశి వారికి 2026 జూన్ నెలలో 3వ వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? చాలా అదృష్టవంతమైన సుఖ సౌఖ్యాలు, విద్యా పరిపూర్ణత, విద్య రాణింపు, అనుకున్నటువంటి విద్యలో ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడం, బెటర్ పర్సెంటేజ్ రావడం, అలాగే అనుకున్న చోట కళాశాల ప్రవేశం లభించడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం, వస్తువాహన సౌలభ్యం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, ప్రశాంతమైన జీవనము, రోగనాశనం, రుణ విమోచనం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో మంచి లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, వాహన యోగం, కొత్త వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అద్భుతమైనటువంటి యోగం, రైతన్నలకి బ్రహ్మాండ పంట లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు, అదృష్టవంతమైన శుభయోగం, రోగనాశనం, రుణ విమోచనం, ఆస్తి పంపకాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విదేశాలకు కూడా స్థిర నివాసం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి. ఈ వారం అంతా మీకు అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా కనబడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో, విద్యలో, స్వదేశంలో, విదేశాల్లో అనుకూలవంతమైనటువంటి శుభయోగ ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్న వాటిల్లో సక్సెస్ అవ్వడం ఖాయము.
శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఐశ్వర్యం, బంధుమిత్రుల సమాగమం, వివాహాది నిశ్చయితాంబులాదు లాభాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ధన ధాన్య వృద్ధి, ఆనందాది అదృష్ట యోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, పోటీ పరీక్షల్లో అకాడమిక్ పరీక్షల విజయం ఖాయం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, వాహన యోగం, విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కొత్త కాంట్రాక్టులు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సమస్త రోగనాశనం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకర సంపద, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత ఉద్యోగ ప్రయత్నం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారవచ్చును, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆర్థిక లాభాలు. ఈ వారం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభమంగళ యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి దాదాపుగా ఈ వారం కూడా సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. అంటే ఈ మాసం మొత్తం కాస్త మీరు జాగ్రత్తగా ఉండవలసిన రాశి ఇది ఒకటే అనుకుంటా. ఈ వారం కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అధిక స్పందన, అధికమైనటువంటి ఆధారపడడం, అధికంగా మాట్లాడడం, అధికంగా తినడం, ఇవన్నీ మీకు ప్రమాదమే. అంతా మన వాళ్ళే అనుకుంటే నష్టం. నమ్మించి మోసం చేసేవాళ్ళు మీ చుట్టూ ఉన్నారనే విషయాన్ని గమనించండి. సోదరులతో కానీ సోదరిమణితో కానీ జాగ్రత్తగా ఉండండి. అంటే నోరు జారితే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. అంటే నెగిటివ్ ఫలితాలు లేవు కానీ పాజిటివ్ కూడా లేదు కదా. కాబట్టి పాజిటివ్ లేనప్పుడు ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడడం మంచి, లేదా నష్టానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలకి దూరంగా ఉండండి. ఈ దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి పర్వాలేదు, ఒత్తిడి ఉన్నా ఉద్యోగ నిలకడ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లకు ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకండి. ఉన్న ఉద్యోగంలో స్థాన మార్పు, అంటే డిపార్ట్మెంట్లోనే ఉన్న ఉద్యోగంలో వేరే డిపార్ట్మెంట్ వెళ్ళినా, లేదా ఏదైనా స్థాన చలనం ఉన్నా అదే వర్క్లో మంచిదే, లేదా పొజిషన్ మారినా మంచిదే. వేరే వ్యాపారానికి, వేరే ప్రాజెక్టులకు వెళ్ళడం అనేది కొంత ఇబ్బంది కలిగే అవకాశం, జాగ్రత్తగా ఉండండి. రైతులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. నకిలీ విత్తనాలు ఉన్నాయి, జాగ్రత్త. తక్కువ ధరకు వస్తాయని చెప్పేసి నకిలీ విత్తనాలు కొనకండి, ప్రమాదంలో పడతారు. బట్ పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. రైతులు కొంత శుభయోగం ఉంది, అది మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్త ఉండండి. నమ్మిన వారి దగ్గరికి వెళ్ళండి. అంటే గత 10 ఏళ్ళుగా మనం కొంటున్నటువంటి రసాయనాలు కానీ, మన సేంద్రియ ఎరువులు కానీ, మంచి విత్తనాలు కానీ అక్కడే కొనండి. కొత్త వాళ్ళ దగ్గర ధర తక్కువ అని కొనకండి. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో పర్వాలేదు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలమైన శుభయోగం ఉంది. అలాగే కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. కన్సల్టెన్సీ ఎక్కువ ఆధారపడకండి. అప్పులు చేయడం పెద్దగా మంచిది కాదు. అత్యవసరమైతే కుటుంబ సభ్యులతో చర్చించి, తల్లిదండ్రులకు చెప్పి, పిల్లలకి చెప్పి అప్పుడు మీరు దాని గురించి ఆలోచన చేయండి. లేదా అప్పు చేయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు, ఆలోచించుకోండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు విద్యాలాభం ఉంది, ఉద్యోగుల అనుకూలత ఉంటుంది, వాహన యోగం ఉంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, కళాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కాస్త అనుకూలమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. రాశివారికి అంతా పర్వాలేదు. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభమంగళ యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు అద్భుతం, అమోఘమైనటువంటి శుభయోగం. ఏమిటి స్వామి, బాగున్న వాళ్ళకి బాగా చెప్తున్నారు, బాలేని వాళ్ళు బాగుందని చెప్తున్నారు అంటే, సింహరాశి వారికి వ్యయంలోకి గురుడొచ్చినా, ఈ యొక్క శని అష్టమంలో ఉన్నా, మిగిలినటువంటి శుక్ర, రవి, బుధ, కుజగ్రహాల యొక్క పరిపూర్ణత విజయాన్ని, ఆనంద యోగాల్ని, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తున్నాయి. సో ఈ వారంలో మిగిలిన 4 గ్రహాల యొక్క సానుకూలవంతమైన శుభయోగం వల్ల ఈ రాశి వారికి ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆకస్మిక ధన ప్రాప్తి, రుణ విమోచనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం,
ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి అవకాశం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి మంచి లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశం, సంతోషము, ఆనందం, ఐశ్వర్యం, బంధుమిత్రులతో అనుకూలత, ఆర్థిక లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే స్వర్ణకార వ్యాపార లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆనందయోగము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్య పరిష్కారం అవ్వడం, యజ్ఞయాగాది క్రతువులు, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈ వారం ప్రతి వారం కూడా ఆనంద సిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి సామాన్య ఫలితాలు అంటే కొద్దిగా డిపెండెన్సీ వల్ల నష్టాలు పొందుకుంటారు. అంటే నష్టాలంటే ఏమిటి? 100 రూపాయలు వచ్చే దగ్గర 70 రూపాయలు వస్తుంది. లాభమే కదండి, అంటే రావాల్సింది 100, 30 నష్టం. అసలు వచ్చేదానికంటే కొంచెం లాభం ఉంది, కానీ అది సామాన్య ఫలితాలుగా వెళ్ళిపోయింది. పెద్దల మాట వినండి, తొందరపాటు తినడం మానేయండి, అధికంగా ఇక్కడ తినకండి, అనవసరంగా బయటికి వెళ్ళకండి, పొదుపు చేయండి, లాభం. అనవసర అప్పులకి దూరంగా ఉండండి, అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. కళాకారులు, క్రీడాకారులు అనుకూలత ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఉంది, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, మంచి బుద్ధిబలము, వికాసము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధన కనక వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి శుభయోగాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలమైన విద్యాలాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయించబడుతుంది. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆర్థికంగా బలం బాగా ఉంటుంది, అనుకుని సాధిస్తారు. దీర్ఘకాలిక ప్రణాళికలు మంచి లాభాన్ని కలిగిస్తాయి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, స్వదేశంలో విదేశాల లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, ప్రశాంతమైనటువంటి ఆనంద యోగం, ధన కనక వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో ప్రశాంతతని పొందుకుంటారు. ఈ వారం అంతా మీకు చాలా మంచిగా ఉంది. ప్రతి వారం కూడా ఇలాంటి శుభయోగాలు ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ఆనంద యోగము, స్థైర్యము, ధైర్యము, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఇచ్చిన వస్తువు కానీ ధనము కానీ తప్పక తిరిగి వస్తుంది. పోగొట్టుకున్న వ్యక్తిత్వము, గౌరవము, ఉద్యోగము, మిత్రుల్ని తిరిగి పొందుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనం, సంపూర్ణ దేహ ఆరోగ్యం, వస్తువాహన సౌలభ్యం, ఆనందకరమైన సంపద, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, శత్రునాశనం, మిత్రలాభం, బుద్ధి వికాసం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతత, ఆనంద యోగం, సినిమా రంగ లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో ఒక మంచి ప్రణాళిక, మాట తీరు బాగుంటుంది, అందరిలో ఆనందాన్ని పొందుకోవడం, ఇచ్చిన ధనము కానీ వస్తువు కానీ తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు, వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి ఆనంద జీవనంగా చెప్పబడుతోంది వీరికి. ఈ వారం ప్రతి వారం కూడా సమస్తమైనటువంటి శుభయోగ ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం. తప్పక మీరు
వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో పాల్పొందిన అవకాశం, ఇంటిలో ఏదైనా శుభకార్యము జరిగే అవకాశం, షష్ఠి పూర్తి కానీ బార్సల మహోత్సవం, సీమంతం లాంటి శుభయోగాలు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మికమైనటువంటి శుభజీవనంగా చెప్పబడుతోంది. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి ఉన్నత విద్యాభివృద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్య, ధైర్య యోగాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి, విద్యార్థులకి లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రశాంతత, ఆనందయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, శత్రునాశనం, మిత్రలాభం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ఆనందకరమైనటువంటి జీవనం, అన్యోన్య దాంపత్య జీవనం. ఈ వారం అంతా మీకు అద్భుతంగా ఉంటుంది. వీరికి ప్రతి వారం కూడా సమస్త ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. రావలసినటువంటి బాకీలని ముక్కు పిండి వసూలు చేసుకునేట్టుగా మీరు ప్లాన్ చేస్తారు. తప్పకుండా మీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. వృత్తిలో, ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశం, ఓర్పు, సహనము చాలా అవకాశాలు అందిస్తుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతత, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్య, ధైర్య నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా లాభాలు పొందుకునే అవకాశం, విదేశాల్లో, స్వదేశంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభతరుణం. బంధువుల వల్ల మంచి అనుకూలత, ఆనంద యోగాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను అనుకూలంతర స్థితి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, వ్యక్తిత్వమైనటువంటి మంచి వ్యక్తిత్వంతో అందరిని ఆకట్టుకునే అవకాశం, ధనగనక వస్తువులను ప్రాప్తి ఉంటుంది. ప్రశాంతమైన జీవనం, ఆర్థికంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, సినిమా పరంగా కూడా లాభాలు పొందిన అవకాశాలు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలత, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల లాభాలు, రైతన్నలకి, పూలు పలుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా సమస్తమైనటువంటి శుభయోగ, ఆనంద సిద్ధి పొందుకునే అవకాశం ఉంది. ప్రతి వారం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మకర రాశి వారికి కాస్త భిన్నమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మనకి జూన్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కదా, ఈ 8 రోజులలో మొదటి 2.5 రోజులు 3 రోజులు దాదాపుగా 15, 16, 17 ఈ 3 రోజులు సామాన్య ఫలితాలు, పర్వాలేదు, ఏదో ఒక రకంగా గెటాన్ అవ్వచ్చు, పర్వాలేదు. ఆ తదుపరి 5 రోజులు విపరీతమైనటువంటి వ్యతిరేక భావన, కష్టము, నష్టము, తొందరపాటుతనము, మధ్యవర్తిత్వము, లేనిపోని వివాదాలకు వెళ్ళడం, జుగుప్సాగరణ ఫోటోలు వీళ్ళు షేర్ చేసుకోవడం, నోటి దురుస్తనం, పెద్దవాళ్ళని అగౌరవించడం, ఆస్తి పంపగా అనవసరంగా గొడవలు, పెద్దవాళ్ళ మాట సందర్భంలో మీరు మధ్యలో జోక్యం చేసుకోవడం వల్ల ప్రమాదం, ఘర్షణ వాతావరణం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల నష్టపోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది ఏర్పడడం, లేనిపోని అలవాట్లు, చికాకులు కలగడం, మద్యపాన సేవనం వాహన ప్రమాదానికి కారణమవుతుంది, జాగ్రత్త, అతివేగము, సెల్ ఫోన్ డ్రైవింగు, అలాగే మీరు చేసినటువంటి కొన్ని భంగిమలతో డ్రైవింగ్ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, తీర్థయాత్ర మీకు నష్టాన్ని కలిగించవచ్చు, జాగ్రత్త, విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో తీవ్ర నష్టాలు, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం, విద్యార్థులు స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ ఇతరుల మీద ఆధారపడిన, కన్సల్టెన్సీ ఆధారపడిన నష్టము, కష్టకాలం,
అందుకని మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. భగవద్గీతలో 11వ అధ్యాయం చదవండి. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. జన్మ జాతకం తప్పకుండా చూయించుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న అవరోధాలు ఎక్కువనే కాబట్టి జన్మ జాతకం చూయించుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. దానమో జపమో తపమో చేసుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది. సైదమైన కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది. విదేశాలు, ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాసినా మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. చాలా మంచి ప్రశాంతతని, ఆనంద యుగాన్ని పొందుకునే అవకాశాలు. కాస్త జాగ్రత్తగా ఉండకపోతే నష్టం. దాదాపుగా మీకు తదుపరి 5 రోజులు చాలా కష్టము, నష్టము, అవమానం, చికాకు. మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలకు ఇబ్బంది. రైతన్నలు, పూలు పలుకురాలు పండించేవారు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ప్రారంభం 3 రోజులు చాలా బాగుంది. తదుపరి 5 రోజులు నష్టాలున్నాయి. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. జన్మజాతకాన్ని చూపించండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభమంగళ యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తున్నాయి. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యం, ప్రశాంతమైన శుభజీవనం, వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకోవడం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడకు లాభాలు పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, స్థైర్యము, ధైర్యము, ఆనంద నిర్ణయం, మంచి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రయత్నం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. రైతన్నలకి మంచి పంట లాభాలు, అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది, సమస్త శుభయోగాలు, రోగనాశం, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వివాహ సంబంధ యోగ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ఒకటవ్వడం, మానసిక శారీరక ప్రశాంతతను పొందుకునే అవకాశం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు జూన్ 3వ వారంలో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి? మొదటి 3 రోజులే కష్టం. అంటే 15, 16, 17 కొద్దిగా మీకు నష్టాన్ని, కష్టాన్ని, ఓర్పు లేకపోవడం, ఓర్వలేకపోవడం కూడా, మీ దృష్టి దోషాలు ఇతరుల మీద పడతాయి. జాగ్రత్త. ఆ నెగిటివ్ ఎనర్జీ మీకు తగులుతుంది. జాగ్రత్తగా ఉండండి. జుగుప్సారైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, పనికిమాలిన ప్రసంగాలు, ఇతరులను అవమానించడం, స్వయంకృత అపరాధాలు, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయడం, లంచాలు పుచ్చుకోవడం ప్రమాదము. చూస్తూనే ఉన్నాగా గత వారంలో, గత మాసంలో దాదాపు ఎంతమంది లంచావతాలు కనబడరు మనకి? 100 కోట్ల వ్యక్తులు. చిన్న చిన్న చేపలతో పాటు పెద్ద పెద్ద తిమింగలాలు కూడా బయటపడుతున్నాయి. కర్మ ఎప్పుడు ఒకేలా ఉండదు. నువ్వు పడుతున్నటువంటి పండగ వాతావరణం అందరికీ తగులుతుంది. ఎంజాయ్మెంట్ అనుకుంటాను, ఆ ఎంజాయ్మెంట్ తిరిగి మళ్ళీ నీ కర్మ వైపే వస్తుంది గ్యారెంటీగా. సో ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టం, లేనిపోయిన అపవాదులు, చికాకులు ఇవన్నీ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అంటే మొదటి 3 రోజులే సామాన్య ఫలితాలు. తదుపరి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల మోసపోవడం, ధన నష్టం, వివాహ భంగం, వివాహాది నిశ్చితాంశాలు విచ్ఛిన్నమవడం, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, అనవసర కంటు, ఉన్న వస్తువులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఆర్థికమైనటువంటి నష్టం, లేనిపోని ఇబ్బందులు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలాంటి నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో నష్టపోవడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, రైతులు, పూలు పలుకురాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం ఇబ్బందులు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో నష్టము, కళాకారులకు ఇబ్బంది, అయిన వారి నుంచి వ్యతిరేకత, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వీసా సంబంధ సౌలభ్యం లేకపోవచ్చు. జన్మజాతకాన్ని తప్పక చూయించుకోవాలి. జన్మజాతకం చూయించుకోవడం వల్ల, దాని యొక్క దశాంతర ఫలితాల వల్ల అనుకూలవంతమైన ధన, కనక, వస్తువాహన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అందుకే జన్మజాతకం చూయించుకోండి. తద్వారా తగిన
పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యంట్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటులు ఎక్కువగా ఉన్నాయి. పండితులు జాగ్రత్త, అనవసరంగా ఈ డిబేట్లలో వెళ్ళకండి. మిమ్మల్ని అవమానం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. తస్మా జాగ్రత్త. ఈ వారం తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవడం ఉత్తమం. ఈ వారం ప్రతి వారం మీకు ఆనందకరమైన శుభస్థితి, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.